ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మరియు కళాశాలల్లో, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ. 15,000 చొప్పున ఇవ్వదలిచింది. తల్లిదండ్రుల అకౌంట్‌కి అంటే తల్లుల అకౌంట్‌కు జమ చేస్తారు. అందులోకి గాను కొన్ని విధి విధానాలను రూపొందించినారు. దానితో పాటు మన పాఠశాల లాగిన్‌లలో విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆధార్ నంబర్లను అప్డేట్ చేయవలసి ఉంది. అలా ఆధార్ నంబర్లు అప్డేట్ కాకుండా ఉంటే వారికి ఈ పథకం వర్తించే అవకాశం లేదు. కాబట్టి మన సిఎస్సి సైట్‌లో ప్రభుత్వం వారు ఈ ఆధార్ అప్డేషన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయడం జరిగింది. ఇది కేవలం ప్రస్తుతానికైతే ఎంఈఓల లాగిన్‌లో మాత్రమే అప్డేట్ అవుతుంది. ఎంఈఓలు ఆ డేటాను తెప్పించుకొని పిల్లల యొక్క తల్లిదండ్రుల ఇద్దరి యొక్క ఆధార్ నంబర్లను అప్డేట్ చేయాల్సి ఉంది. అప్పుడు మాత్రమే వారికి ఆ పథకం వర్తిస్తుంది. ఈ అప్డేషన్ అనేది ఎలా చేయాలో మనం చూద్దాము. ముందుగా సిఎస్సి సైట్‌ను ఓపెన్ చేసి గూగుల్‌లో సిఎస్సి సైట్‌ను ఓపెన్ చేసి లాగిన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్‌పై క్లిక్ చేసి ఎంఈఓ గారి యూజర్ ఐడి అంటే యూడైస్ కోడ్, అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయడం ద్వారా మనం లాగిన్ కావచ్చు. సైన్ ఇన్‌పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనం హోమ్ పేజీలోకి లాగిన్ అవుతాము. సైట్లోకి లాగిన్ అవుతాం. ఈ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐకాన్స్లో ఈ సర్వీసెస్, ఈ లాగౌట్కు మధ్యన తల్లికి వందనం అనే ఆప్షన్ ఇవ్వబడింది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్కూల్ వైజ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్ వైజ్ డీటెయిల్స్లో టోటల్ టు బి అప్డేటెడ్ మొత్తం ఎన్ని అప్డేట్ చేయవలసి ఉంది. టోటల్ టు బి అప్డేటెడ్ అంటే ఎన్ని అప్డేట్ చేయవలసి ఉంది, ప్రస్తుతానికి ఎన్ని అప్డేట్ చేయబడ్డాయి, బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా డీటెయిల్స్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ నుండి మనం ఏదైతే బ్యాలెన్స్ ఉందో అవన్నీ అప్డేట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ మండలంలో మనం దీనిపైన క్లిక్ చేస్తే సెలెక్ట్ పైన ఆ మండలంలో ఉండే అన్ని పాఠశాలలు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏదైనా ఒక పాఠశాలను మనం తీసుకున్నట్లయితే దీనిపైన క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ పైన కొట్టినట్టయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మండల్ అబ్స్ట్రాక్ట్ 185 స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో సబ్మిటెడ్ 0, నాట్ సబ్మిటెడ్ 185 అంటే ఏ ఒక్కరి డీటెయిల్స్ కూడా ఇక్కడ అప్డేట్ కాలేదని గమనించాలి మనం. స్కూల్ అబ్స్ట్రాక్ట్లో 3 మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ది ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. సో ఈ విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ 3 మెంబర్స్ ఇక్కడ నో అని ఉంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసి విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా స్టూడెంట్స్ పెన్ ఐడి ఉంటుంది, చైల్డ్ ఐడి ఉంటుంది, ఆధార్ ఐడి ఉంటుంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది. ఇలా ఫాదర్, మదర్ నేమ్ 2 ఉన్నాయి. ఇక్కడ ఫాదర్ ఆధార్ ఐడి, మదర్ ఆధార్ ఐడిని ఇచ్చి మనం అప్డేట్ సేవ్ చేయాల్సి ఉంది. ఈ విధంగా ప్రస్తుతానికైతే ఎంఈఓ గారు ప్రతి స్కూల్ నుండి డేటా తెప్పించుకొని అప్డేట్ చేయాల్సి ఉంది. ఇది మోస్ట్లీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఈఓ గారు స్కూల్ మొత్తం డేటా, అన్ని స్కూళ్ళ డేటా తెప్పించుకొని ఇక్కడ పిల్లల యొక్క ఫాదరు, మదర్ యొక్క ఐడీలు ఎంటర్ చేయాలంటే అది తొందరగా జరిగే పని కాదు. కాబట్టి మోస్ట్లీ ఇది స్కూల్ లాగిన్కి కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఎంఈఓ లాగిన్లోనే ఇది కంప్లీట్ చేయాలి. గమనించగలరు, ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. మోస్ట్లీ 13వ తేదీనే ఇది కంప్లీట్ చేయమని చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చేసేదానికి ట్రై చేయగలరు. మీ మండలం డేటా ఒకసారి సరిచూసుకొని మీ స్కూల్ డేటా ఎంఈఓ గారిని సంప్రదించి ప్రధానోపాధ్యాయులు కూడా ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేయవలసిందిగా కోరుచున్నారు.